ఆల్కహాల్ ఆర్ మద్యం తాగితే మనకి లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. కానీ ఇది సైలెంట్గా బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? సో అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఆల్కహాల్ తీసుకుంటే మనకి బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో హైలీన్ ఆర్టీరియోస్క్లీరోసిస్ అనే ప్రాసెస్ జరిగి అవి నారో అయిపోయి బ్లడ్ సప్లై తగ్గడం ద్వారా మనకి బ్రెయిన్లో లీజన్స్, అలాగే మెమరీ అండ్ థింకింగ్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి టా అనే ఒక టాక్సిక్ ప్రోటీన్ అనేది బ్రెయిన్లో ఎక్కువ అక్యుములేట్ అయిపోయి తొందరగా ఆల్జీమర్స్ అంటే మతిమరుపు అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హెవీగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అంటే 8 అంతకంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి రిస్క్లు ఎక్కువ ఉన్నాయి. కంపేర్ టు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ సైజ్ అనేది చాలా చిన్నదైపోతున్నట్టు గుర్తించారు. హెవీగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 13 సంవత్సరాలు తగ్గిపోతుందని చెప్పేసి రీసెంట్ స్టడీస్ అనేది చూపిస్తున్నాయి. నెక్స్ట్ టైము మందు తాగాలనుకున్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి. వీలైనంత వరకు మందుని అవాయిడ్ చేయండి. లివరు, ప్యాంక్రియాస్తో పాటు మన బ్రెయిన్ కూడా కాపాడుకుందాం.